పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ఫోకస్ పెంచింది కేంద్రం. ఈ నెల 21న ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉభయ సభల్లోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో బడ్జెట్ సెషన్ పై చర్చించనున్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. 23న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అఖిలపక్ష భేటీపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, మొన్నటి పార్లమెంటు సమావేశాలు గందరగోళంగా జరిగాయి. ఇప్పుడు ఎలా జరగనుంది అండ్ విపక్షాలతో కేంద్రం ఏం మాట్లాడనుంది? ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల కారణంగా యాక్చువల్ గా వర్షాకాల సమావేశాలు. సో దీంట్లోనే గతంలో ఇంటరిం బడ్జెట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెడుతున్నారు. సో ఈ వర్షాకాల సమావేశాల్లో భాగంగానే ఈసారి బడ్జెట్ కూడా పెడుతున్నారు. సో దీనికంటే ముందు ఒక రోజు అంటే యాక్చువల్ గా 22 నుంచి నెక్స్ట్ మంత్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. సో దీనికంటే ఒక రోజు ముందు అంటే కమింగ్ సండే ఈ నెల 21న ఆల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేస్తున్నట్టు ఇటు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు తెలిపారు. సో దీనిలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్స్ ఇటు లోక్సభతో పాటు అటు రాజ్యసభకు సంబంధించిన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా ఇందులో హాజరు కానున్నారు. సో దీనిలో భాగంగానే ఇటు పిఎం మోడీతో పాటు ఫినాన్స్ మినిస్టర్ ఇటు నిర్మలా సీతారామన్, దీంతో పాటు ఇతర కొంతమంది కేంద్ర మంత్రులు, అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన ఇటు ఫ్లోర్ లీడర్లు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయనున్నారు. సో ఇటు తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే ఇటు ఈసారి ఇటు బీఆర్ఎస్ కి లోక్సభలో ఎట్లాంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఎవరు కూడా లోక్సభ ఎంపీలుగా గెలవలేదు కాబట్టి సో రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఇటు కె సురేష్ రెడ్డి ఇటు రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. సో ఆయన అటెండ్ కానున్నారు. ఇక మిగతా ఇటు మొదటిసారిగా ఇటు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఇటు రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. సో రాహుల్ గాంధీ కూడా ఈ 21st జరగనుండే ఆల్ పార్టీ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇక మరోవైపు ఈ అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్స్ ఈసారి అటెండ్ అయితే ఇటు టీఎంసీకి చెందిన సభ్యులు మాత్రం ఎవరు అటెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే జూలై 21 వాళ్ళు అమరవీరుల దినంగా జరుపుకుంటారు. సో గతంలో 1993లో అప్పట్లో 16 మంది కాంగ్రెస్ కు సంబంధించిన కొందరు నేతల్ని ఫైరింగ్ లో చనిపోయారు కాబట్టి సో 98 నుంచి ఎవ్రీ జూలై 21 రోజు వాళ్ళు అమరవీరుల దినంగా అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి ఈసారి ఈ పార్లమెంటరీ ఆల్ పార్టీ మీటింగ్ కి మేము అటెండ్ కాబోమని కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. ఇక ఏపీకి సంబంధించి చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. అలాగే ఇటు టీడీపీకి సంబంధించి మొత్తం 16 మంది ఎంపీలు ఉన్నారు. సో లోక్సభలో అక్కడి నుంచి ఇటు లావు కృష్ణదేవరాయలు ఇటు ఫ్లోర్ మీటింగ్ కి ఈ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు కాబట్టి అతను దీనికి సంబంధించి అటెండ్ కానున్నారు. సో పూర్తిగా ఈ మీటింగ్ లో ఇటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏ అంశాలు, అలాగే ఎవరెవరికి ఎంత టైం ఇవ్వనుంది, అలాగే ఎజెండా ఏముంటుంది, సో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజుల పాటు అలాగే ఎన్ని గంటల పాటు సాగనున్నాయి, దానిలో ఏ అంశాలు చర్చకు రానున్నాయనే అంశాలపైన పూర్తిగా ఈ పార్లమెంటరీ ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించనున్నారు. అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు బడ్జెట్ తీసుకొచ్చే అంశాలపైన కూడా కొద్దిగా బ్రీఫ్ చేసే అవకాశాలు ఉంటాయి. ముందుగానే ఏ అంశాలపైన ఈసారి బడ్జెట్ లో దృష్టి పెడుతున్నామనే అంశాలపైన కూడా ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో ఇటు ఫ్లోర్ లీడర్స్ అందరికీ వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లతోటి డిస్కస్ చేయనుంది. అలాగే గతంలో మన రీసెంట్ గా జరిగింది ఇటు లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఇటు ఓత్ టేకింగ్ సెరమనీలో అంటే ఇటు వాళ్ళంతా కూడా ఆ లోక్సభలో మొదటిసారి వచ్చినప్పుడు చాలా వరకు గందరగోళంగా సాగింది. ఇటు రాహుల్ గాంధీ కూడా ఇటు అతను కాన్స్టిట్యూషన్ పట్టుకొని గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి వాళ్ళకి సంబంధించి వాళ్ళని విమర్శించడం, వాళ్ళ అంశాలకు సంబంధించి విమర్శించడం, ఈ అన్ని అంశాలపైన చాలా గందరగోళంగా జరిగింది. ఇటు ప్రభుత్వం నుంచి కూడా మోడీ కూడా మాట్లాడాడు. సో ఇదంతా ఇష్యూ జరిగింది. సో ఈసారి అలా కాకుండా కన్స్ట్రక్టివ్ గా ఈ పార్లమెంట్ సమావేశాలు జరగాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అటు పార్లమెంటరీ అఫైర్స్ వింగ్ నుంచి వీళ్ళందరికీ చెప్పనున్నది. ఇక దీంతో పాటు ఇటు అపోజిషన్ లీడర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ అన్ని అంశాలపైన వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి ఏ అంశాలు పెండింగ్ లో ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన నిధులపైన ఇటు వీళ్ళు ఈ పార్లమెంటరీ ఆల్ పార్టీ మీటింగ్ లో ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వనున్నారు. సో మొత్తానికి ఇటు ఈ నెల 22 నుంచి నెక్స్ట్ మంత్ 12 వరకు జరగనున్న పార్లమెంట్ ఇటు ఎజెండా అలాగే పార్లమెంట్
సమావేశాలపైన పూర్తిగా ఈ మీటింగ్ అయితే కొనసాగనుంది. సో ఈ 23rd అంటే మంగళవారం రోజు నెక్స్ట్ కమింగ్ ట్యూస్డే రోజు నిర్మలా సీతారామన్ 7th టైము ఆమె రికార్డు 7th టైము తిరిగి పార్లమెంట్ లో లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. సో గతంలో 6 సార్లు పెట్టింది, ఈసారి 7th టైం కూడా. యాక్చువల్ గా లాస్ట్ టైం ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు February 1, 2024 పెట్టింది, అది కేవలం ఇంటరిమ్ బడ్జెట్ మాత్రమే. సో ఈసారి వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇటు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ను ఈసారి ఈ నెల 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతుంది. సో దీనిపైన కూడా ఈ పార్లమెంటరీ ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించనున్నారు మౌనిత.